ప్రతి ఒక్కరి యొక్క జీవితంలోని మనం దినవారీ పరిస్థితులు మనం చూసినట్లయితే ఆస్తుల పంపకాల దగ్గర కావచ్చు, ఇళ్ళ పంపకాల దగ్గర కావచ్చు, ల్యాండ్ దగ్గర కూడా కావచ్చు, ఏమవుతూ ఉంటాయంటే సొంత ఇంట్లో వాళ్ళకి కూడా కొన్ని తగాదాలు అనేవి వస్తుంటాయి. వాళ్ళు ఎక్కువ తీసుకున్నారని వీళ్ళు ఎక్కువ తీసుకున్నారని వాళ్ళు. సొంత అన్నదమ్ములు కూడా ఈనాడు ఏం చేస్తున్నారంటే ఆస్తుల గురించి, వాటాల గురించి తగాదాలు అనేవి పెట్టుకుంటూ ఆ తగాదాలు కాస్త ఎక్కడి వరకు వెళ్తున్నాయంటే ఒకరినొకరు చంపుకునేంత వరకు, అంత మాత్రమే కాకుండా అవి ప్రాణాలు తీసేంత వరకు వెళ్ళడమే కాకుండా ఫలితంగా జైలు యొక్క శిక్షణ అనుభవించేటువంటి పరిస్థితుల్లోకి ఈనాడు మనుషులందరూ కూడా మారారు. ఇక్కడ ఏం చేసినట్టు అబ్రహాము, మనము బంధువులం కనుక ఎంత మాత్రం మనము కలహ పడకూడదని దేవుని నిజంగా తెలుసుకున్న